ఈ వీడియోలో మనము 13/6/2025 ఈరోజు జరిగినటువంటి ఎస్జిటి క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఏపీడిఎస్ ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్. అందులో మొదటిగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మొదటి క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థుల యొక్క నిష్పత్తి 1:30. ఆన్సర్: వ్యక్తులు గౌరవంగా గొప్పగా బ్రతకడానికి ఉపయోగపడేవి మానవ హక్కులు. ఎన్ఈపి 2020 చైర్మన్ ఎవరు? కస్తూరి రంగన్. ఇంకో ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాచింగ్ ఇచ్చారు. కొఠారి కమిషన్, యుద్ధాంతర కమిటీ, ఎన్సిఎఫ్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. యుద్ధాంతర కమిటీ అన్నాడంటే సార్జెంట్. కొఠారి కమిషన్ భారతీయ విద్యా కమిషన్. ఎన్సిఎఫ్ 2005 యశ్పాల్. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ కృత్యధార బోధన. ఇది కరెక్ట్ ఆన్సర్. విద్యార్థి శారీరక, మానసిక, భావాత్మక, నైతిక కళలకు సంబంధించిన రికార్డ్ ఏది అని అడిగారు. ఇది క్యుమ్యులేటివ్ రికార్డ్ అంటారు. క్యుమ్యులేటివ్ రికార్డ్ని మొట్టమొదటిసారిగా పాఠశాలలో ప్రవేశపెట్టాలి అని చెప్పినటువంటి కమిటీ కొఠారి కమిటీ. అదేవిధంగా క్యుమ్యులేటివ్ రికార్డ్ని తప్పనిసరిగా అమలు చేయాలి పాఠశాలలో అని చెప్పినటువంటి కమిటీ మొదలియార్ కమిటీ. నెక్స్ట్ వచ్చేసి నిర్వచనం ఒకటి అడిగారు, అది ఐడియా లేదు నాకును. తర్వాత సైకాలజీకి సంబంధించి మొదటిది స్మృతి గురించి ఒక క్వశ్చన్ అడిగారండి. 31 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత అని అడిగాడు. దీనికి సంబంధించి 75 ఆన్సర్. 75%. ఒక విద్యార్థి తరగతి గదిలో ఉండకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కువగా అల్లరి చేస్తున్నాడు. ఆ పిల్లవాడు ఏ రుగ్మతతో బాధపడుతున్నాడు అని అడిగారండి. అక్కడ ఇచ్చిన దాంట్లోని డౌన్ సిండ్రోమ్ ఇచ్చాడు, ఆటిజం ఇచ్చాడు, ఏడిహెచ్డి అని ఇచ్చాడు. ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. దాని ఆన్సర్ వచ్చేసి ఏడిహెచ్డి. సార్వత్రిక భాషాగ్రహణ పరికరం ద్వారా పిల్లవాడు నేర్చుకుంటాడు అని చెప్పింది ఎవరు అని అడిగారు. దీనికి సంబంధించి నోమ్ చోమ్స్కీ ఆన్సర్. గణితం అంటే భయపడే ఒక వ్యక్తి కొత్త ఉపాధ్యాయుడు వచ్చినప్పుడే గణితం అంటే ఇష్టం పెరిగింది. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోని వైఖరి కరెక్ట్ ఆన్సర్. వైఖరి అంటే పాజిటివ్గా ఉంటుందన్నమాట, అంటే మన అభిప్రాయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు దాటలేని అందురాలు ఉందనుకోండి, దానికి సంబంధించి రోడ్డు దాటించడం ఒకసారి దాటించారంటే అది దేనికి సంబంధించింది అంటే వైఖరి కిందకు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వ్యాసరచన పోటీల్లో కానీ, క్విజ్ కాంపిటీషన్స్లోని కానీ ఇతరులని పాల్గొనేలా చేయడం అనేవి కూడా వైఖరి కిందకే వస్తుంది. వైఖరి అంటే ఏం లేదు, అభిప్రాయాలు అని అర్థం. అభిరుచికి వైఖరికి గల తేడాలు ఏంటంటే, ఒక విద్యార్థి క్యారమ్ బోర్డు ఆడుతున్నాడు, అదే పనిగా రోజుకి క్యారమ్ బోర్డు ఇష్టపడుతూ ఆడాడు అనుకోండి, అది అభిరుచి అవుతుంది. ఒక్కసారి మాత్రమే క్యారమ్ బోర్డు ఇష్టపడి చూసుకొని ఆడాడంటే అది అభిరుచి కిందకు వస్తుంది, వైఖరి కిందకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సన్నివేశం నుంచి వాక్యము, దాని నుంచి పదము, దాని నుంచి అక్షరము అనేది ఇది దేనికి సంబంధించింది అని అడిగారు. అంటే ఇది సిద్ధాంతానికి సంబంధించి అడిగారు. ఇది ఇచ్చిన దాంట్లో కార్యసాధక నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, పరికరణాత్మక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం అని ఇచ్చాడు. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం రైట్ అవుతుంది. ఎందుకంటే సన్నివేశం అంటే మొత్తం అన్నమాట, సమగ్రంగా తీసుకొని భాగాలుగా విభజించుకొని
చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కిందకు వస్తుంది. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది కోహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్, 6వ క్వశ్చన్, బోధనా విషయాల కన్నా బోధనా పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పింది. ఇది బ్రూనర్ ఆన్సర్ ఇచ్చిన దాంట్లో. నెక్స్ట్ ట్రై మెథడ్కి వచ్చేసి బోధనా ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయుడు చేసేటటువంటి మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇచ్చారు, సమ్మేటివ్ అసెస్మెంట్ ఇచ్చాడు, ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఇచ్చిన దాంట్లోనైతే రూపణ మూల్యాంకనం. సమస్య పరిష్కార పద్ధతిని కనిపెట్టింది ఎవరు? ఇచ్చిన దాంట్లోనంటే కిల్పాట్రిక్ ఇచ్చాడు, స్టీవెన్సన్ ఇచ్చారు, నెక్స్ట్ వచ్చి జాన్ డీయూ ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చేసి హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ ఇచ్చారు. ఇందులోని జాన్ డూయి అనేది కరెక్ట్. సమస్య పరిష్కార పద్ధతిని కనిపెట్టింది జాన్ డూయి. వ్యవహారిక సత్తావాదం నుండి తీసుకున్నారు. వ్యవహారిక సత్తావాదం జాన్ డూయి మరియు విలియం జేమ్స్ కలిపి వ్యవహారిక సత్తావాదం నుండి తీసుకున్నటువంటి పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. మరి ఒక పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి. జాన్ డూయి, విలియం జేమ్స్ కలిసి ప్రవేశపెట్టినటువంటి శాస్త్రం ఏది అంటే సాంఘిక శాస్త్రం. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఏ వాదాన్ని అనుసరించి గణిత నిర్మాణ ప్రక్రియ అనేది ఏర్పడింది? ఏ వాదానికి అంటే ఇది లాజికల్ థింకింగ్కి సంబంధించింది. ఇచ్చిన దాంట్లోని అంటే తార్కిక వాదం కిందకు వస్తుంది.